బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ రేస్ కేసులో మరోసారి విచారణకు ఈడీ రెడీ అవుతుంది ఏసీబీ. అయితే నిందితులకు రెండోసారి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. ఈ నెల 16 తర్వాత వీరికి మళ్లీ నోటీసులు ఇచ్చేందుకు కసరత్తు చేస్తుంది. తొలి ప్రమోటర్గా ఉన్న ఎస్నెక్స్ జెన్ వ్యవహారంపై దృష్టి సారించింది ఏసీబీ. ఎస్ఈఓ కంపెనీకి మొదట స్పాన్సర్స్ ఎస్నెక్స్ట్ జెన్ ఉంది. అయితే అనూహ్యంగా రేస్ నుంచి ఎస్నెక్స్ట్ జెన్ తప్పుకుంది. సీజన్ 9తో తమకు నష్టం వాటిల్లిందంటూ చేతులెత్తేసింది. దాంతో ప్రమోటర్ పాత్రను హెచ్ఎండిఏని పోషించాలని అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశించడంతో 2023లో 45.71 కోట్లను ఎఫ్ఈఓకు హెచ్ఎండిఏ బదిలీ చేసింది. అయితే 10వ సీజన్కి సంబంధించి ఒప్పందాలు మోసపూరితంగా ఉన్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. అయితే ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి ఆల్రెడీ ఏసీబీ అయితే ఇప్పటికే విచారించింది. అయితే మరోసారి కూడా విచారించేందుకు కూడా రెడీ అవుతుంది. అయితే ఇప్పటి వరకు విచారణలో ఏ అంశాలను అయితే ప్రస్తావించిందో వాటి ఆధారంగా కూడా ఇప్పుడు రెండోసారి విచారణ ఉండబోతుందా? ఇప్పుడు విచారణ ఎలా సాగబోతుంది? డీటెయిల్స్ ఏంటి? ఫార్ములా ఈ రేస్ లో ఏసీబీ దూకుడుగా ముందుకు వెళ్తుంది. ఇప్పటికే ఈ కేసులో ఉన్నటువంటి ముగ్గురు నిందితులు A1 గా కేటీఆర్, A2 గా అరవింద్ కుమార్, A3 గా బిఎల్ఎన్ రెడ్డి, వీరి ముగ్గురికి సంబంధించి విచారణ కూడా మొదటిసారి చేసింది. వారి స్టేట్మెంట్ సుదీర్ఘంగా దాదాపు 7 నుంచి 8 గంటల పాటు ముగ్గురిని కూడా విచారించి వారి స్టేట్మెంట్ ను రికార్డ్ చేయడం జరిగింది. ఇప్పటికే ఏసీబీ సేకరించిన ఆధారాలన్నిటిని కూడా నిందితుల ముందుంచి విచారించడం జరిగింది. వీరు ఫార్ములాకి సంబంధించి కంపెనీకి బదిలీ ఏదైతే హెచ్ఎండిఏకి సంబంధించిన నగదు బదిలీ చేశారో ఆ బదిలీకి సంబంధించి ఒప్పందాలకు సంబంధించిన పత్రాలను పూర్తిగా పరిశీలించడం జరిగింది. మొదటి సీజన్ ఏదైతే 9వ సీజన్ లో ఈ కార్ రేస్ నిర్వహించినప్పుడు ఎస్జెన్ కు సంబంధించిన కంపెనీ స్పాన్సర్ గా ముందుకు వచ్చింది. ఆ తర్వాత 10వ సీజన్ కి వాళ్ళు విత్డ్రా కావడం జరిగింది. అసలు విత్డ్రా అయినప్పుడు ఒప్పందం ప్రకారం ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు, గత ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు, అయినప్పటికీ హెచ్ఎండిఏ నిధులనే స్పాన్సర్షిప్ గా అందించేందుకు కేటీఆర్ ఎందుకు ఆదేశాలు జారీ చేశారనే దానిపై ఏసీబీ ఫోకస్ పెట్టడం జరిగింది. ఇప్పటికే అనేక ఆధారాలను సేకరించడం జరిగింది. ఆ కంపెనీకి విత్డ్రా అయిన సమయంలో అగ్రిమెంట్ లో ఏమేం రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ ని ఎందుకు తుంగల్లో తొక్కి విత్డ్రా అయ్యారు, ఆ భారం అంతా హెచ్ఎండిఏకి ఎందుకు వేయాల్సి వచ్చింది అనే దానిపైన కూడా ఏసీబీ ఇప్పుడు ఫోకస్ పెట్టింది. దానికి సంబంధించిన ఆధారాలన్నిటిని కూడా సేకరించడం జరిగింది. ఈ రేస్ కు సంబంధించి 9వ సీజన్ తర్వాత 10వ సీజన్ వచ్చేసరికి ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది తెలంగాణలో. ఆ తర్వాత ఈ అగ్రిమెంట్లను చూసి ఇదంతా కూడా మోసపూరితంగా ఉంది కాబట్టి మేము ఈ రేస్ నిర్వహించలేమని చెప్పేసి కూడా ఫార్ములా కంపెనీకి కాంగ్రెస్ ప్రభుత్వం తేల్చి చెప్పడంతో దీనికి సంబంధించి పూర్తిగా అవినీతి జరిగి ఉంటుంది ఇందులో. ఎందుకంటే అగ్రిమెంట్ జరగక ముందే నిధులు మళ్లించడం, అదే విధంగా ఆర్బీఐకి సంబంధించిన గైడ్ లైన్స్ పాటించకపోవడంపై అనుమానాలు ఉన్నాయని చెప్పేసి కూడా విచారణకు సిద్ధమైంది. అందులో భాగంగానే హెచ్ఎండిఏ ఖజానాకు 8 కోట్లు మరో అదనంగా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాల్సి వచ్చింది. కాబట్టి ఇదంతా కూడా ఒక స్కామ్ గా ఉంది. ఆ ఫార్ములా కంపెనీకి సంబంధించి నిధులు ఎందుకు జారీ చేశారు, స్పాన్సర్ కంపెనీ నష్టాలు వచ్చినప్పుడు అని చెప్పినప్పటికీ కూడా ఏదైతే స్పాన్సర్షిప్ చేసిన కంపెనీ మళ్ళీ హెచ్ఎండిఏని ఎందుకు దింపాల్సి వచ్చింది. దాదాపు 3 సీజన్లకు సంబంధించి కూడా 600 కోట్ల రూపాయలు చెల్లించే విధంగా అగ్రిమెంట్లు జరిగాయి. వీటికి సంబంధించి మేము ఇక ముందుకు వెళ్ళమని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం తేల్చి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన కేసునే ఇప్పుడు ఏసీబీ విచారిస్తుంది. దీంట్లో కేటీఆర్ ఆదేశాల మేరకే డబ్బులన్నీ కూడా బదిలీ చేశామని చెప్పేసి అధికారులు చెప్పారు. కాబట్టి కేటీఆర్ కూడా స్వయంగా తానే ఆదేశిస్తేనే అధికారులు డబ్బులు బదిలీ చేశారని చెప్పారు. కాబట్టి అంతిమంగా ఎవరికి లబ్ధి చేకూరింది, రూల్స్ ఎందుకు పాటించలేదు, వీటన్నిటికీ సంబంధించిన ఎవిడెన్స్ అంతా కూడా ఏసీబీ ఇప్పటికే కలెక్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మరొకసారి కేటీఆర్ ని, అరవింద్ రావు, బిఎల్ఎన్ రెడ్డిని విచారించబోతున్నట్టు తెలిసింది. అందుకు సంబంధించి ఈ పండగ తర్వాత 16 లేదా 17వ తేదీన వారికి రెండోసారి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే సేకరించిన ఆధారాలు, వీరిచ్చిన స్టేట్మెంట్ కి సంబంధించిన ఆధారాలను కూడా ఏసీబీ నమోదు చేసుకుంది. కాబట్టి ఈ కేసులో మరింత సమాచారం కోసం ముగ్గురిని మరొకసారి పిలిచి విచారించబోతున్నట్టు తెలుస్తుంది. ఇక మొదటిసారి స్పాన్సర్షిప్ ఇచ్చినటువంటి కంపెనీ నష్టాలు వచ్చాయని చెప్పేసి స్పష్టంగా చెప్పి వాళ్ళు విత్డ్రాయారు. కానీ అగ్రిమెంట్ లో ఉన్న రూల్స్ పాటించలేదు. కాబట్టి వాటిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు ఈ ప్రభుత్వం అనే దానిపై కూడా ఏసీబీ ఫోకస్ పెట్టబోతుంది. దానికి సంబంధించిన ఆధారాలు కూడా సేకరించినట్టు తెలుస్తుంది. రైట్ సురేష్, థ్యాంక్ యూ.